ఆషాఢ జాతర బోనాల పండుగ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ప్రజాధిదేశులు మహారాజు శ్రీ రాజమాన్య రాజ్య పూజలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రులు గౌరవ శ్రీ మాన్యశ్రీ శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి 28 జూలై 2024 ఆదివారం బోనాల మహోత్సవం, ఆషాఢ బహుళ నవమి సోమవారం 29 జూలై 2024 రంగం ఘటోత్సవం, కళ్యాణం, గావు, బద్దిపాలు, బలిగంప శ్రీ కనకాల కట్టమైసమ్మవారి సన్నిధిలో విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించబడును. తేదీ 28/7/2024 ఆదివారం ఉదయం 4 గంటలకి దివ్య సుముహూర్తం మహామంగళహారతితో అమ్మవారి దర్శనం ప్రారంభం గావించి శ్రీ అమ్మవారి ఘటోత్సవం, రంగం మహోత్సవాలు తేదీ 29/7/2024 సోమవారం రాత్రి 7 గంటలకి జరపబడిన శ్రీ కనకాల కట్టమైసమ్మవారికి లోక కళ్యాణార్థమై బోనాల మహాహారతి సమర్పణ మహోత్సవం జరుగును. ప్రజా శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవంగా జరుపుబడే ఈ బోనాల మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రీ కనకాల కట్టమైసమ్మవారికి బోనాల మహాహారతి సమర్పించటకు తాము సకుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ కనకాల కట్టమైసమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కాగలరని సవినయంగా కోరుచున్నాము. ఆషాఢ జాతర బోనాల పండుగ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ప్రజాధిదేశులు మహారాజు శ్రీ రాజమాన్య రాజ్య పూజలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రులు గౌరవ శ్రీ మాన్యశ్రీ శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి 28 జూలై 2024 ఆదివారం బోనాల మహోత్సవం, ఆషాఢ బహుళ నవమి సోమవారం 29 జూలై 2024 రంగం ఘటోత్సవం, కళ్యాణం, గావు, బద్దిపాలు, బలిగంప శ్రీ కనకాల కట్టమైసమ్మవారి సన్నిధిలో విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించబడును. తేదీ 28/7/2024 ఆదివారం ఉదయం 4 గంటలకి దివ్య సుముహూర్తం మహామంగళహారతితో అమ్మవారి దర్శనం ప్రారంభం గావించి శ్రీ అమ్మవారి ఘటోత్సవం, రంగం మహోత్సవాలు తేదీ 29/7/2024 సోమవారం రాత్రి 7 గంటలకి జరపబడిన శ్రీ కనకాల కట్టమైసమ్మవారికి లోక కళ్యాణార్థమై బోనాల మహాహారతి సమర్పణ మహోత్సవం జరుగును. ప్రజా శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవంగా జరుపుబడే ఈ బోనాల మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రీ కనకాల కట్టమైసమ్మవారికి బోనాల మహాహారతి సమర్పించటకు తాము సకుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ కనకాల కట్టమైసమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కాగలరని సవినయంగా కోరుచున్నాము.